హలో అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఆదివారం రోజు తీసిన వీడియో అండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు లంచ్లోకి అయితే పన్నీర్ గ్రేవీ కర్రీను ఇంకా అలాగే సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసేద్దాం అనుకుంటున్నానండి. సండే కదా, నాన్ వెజ్ ఏం లేదా అనుకుంటున్నారా? లేదండి, ఇంకా కార్తీకం నుంచి మేమైతే ప్రస్తుతానికి నాన్ వెజ్ అయితే ఏమి తినట్లేదు. 2 months అవుతుందండి నాన్ వెజ్ తిని. కాయగూరలతోనే గడిపేస్తున్నాం అనమాట. కానీ ఎందుకనో అంత తినాలి అన్న ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కూరగాయలు తింటా ఉంటే. అసలు ఎలాంటి నీచు వాసన లేదు. కడుక్కోవడాలు, తుడుచుకోవడాలు, రుద్దుకోవడాలు అంతా కూడా అసలు ఏం లేదనమాట. హ్యాపీగా ఉంది. చూడాలి, మా పాప అయితే ఇంకా తెమ్మని అడిగితే మాత్రం ఇంకా అప్పుడు ట్రై చేయాలి. ఇంకా వారం రోజుల నుంచి పాపకైతే క్రిస్మస్ హాలిడేస్ అనమాట. ఇక ట్యూషన్కి వెళ్ళి వస్తూ ఉన్నది. ఇక ఎలాగో స్కూల్ అయితే లేదు. ఉదయాన్నే అసలు క్యారేజ్ హడావిడి కూడా ఏం లేదనమాట వారం రోజుల నుంచి కూడాను. అమ్మ అయితే ఊరు నుంచి వచ్చారండి. వచ్చి కూడా ఒక వారం 10 రోజులు అవుతుంది. నాకు కొంచెం ఇంట్లో పనులు, వేరే పనులతోని ఇంకా బిజీగా ఉండడం వల్ల అసలు వీడియోలు కూడా ఏం తీయడానికి అయితే కుదరలేదు. మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైందిలేండి. అయినా మీ వీడియోల కోసం ఎవరండి ఇక్కడ ఎదురు చూసేది అని అనుకుంటున్నారు కదా. ప్లీజ్ అబ్బా, అట్లా అనుకోవద్దు. సపోర్ట్ చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అమ్మకి పాలైతే వేడి చేసి ఇచ్చాను అనమాట. ఇంకా అవి తాగేసి ఇంకా గ్లాసు సింక్లో వేసేయడానికి అయితే వచ్చిందండి. ఇంకా నేనైతే చూడండి పన్నీర్ అయితే ముక్కలాగా కట్ చేసేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్నాను. ఇక అన్నీ రెడీగా పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసేసి దోరగా వేయించుకొని తీసుకుంటానండి. కొంతమంది అయితే పచ్చివి కూడా వేస్తారు, కానీ అట్లా డైరెక్ట్గా మనం వేయించకుండా కర్రీ చేసేసుకున్నామంటే అవి ఇది కదా, కొంచెం పాల వాసనలాగా వస్తుందని చెప్పేసి నేనైతే ముందుగా వేయించుకుంటాను అనమాట. ఇట్లా వేయించుకుంటేనే బాగుంటాయండి పన్నీర్ ముక్కలు కూడాను. ఇంకా పాప అయితే ఉదయాన్నే 8 గంటలకే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయిందనమాట. ఇంకా అక్కడ నుంచి 9 గంటలకి ట్యూషన్కి అయితే వెళ్ళిపోతానని చెప్పిందండి. ఇంకా రాలేదనమాట. 11:30 అయిపోద్ది అనమాట తను ఇంటికి వచ్చేసరికి. ఈ మధ్య అసలు బిర్యానీ చేసి కూడా చాలా రోజులు అవుతుందండి. అందుకని మా పాప అయితే ఈరోజు ఎట్లాగైనా సరే పన్నీర్ కర్రీ చేసేసి బిర్యానీ చేసేయమని చెప్పేసి ఖచ్చితంగా చెప్పిందనమాట. పన్నీర్ ముక్కలు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లోన ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి ఉల్లిపాయలను అయితే బాగా వేగనివ్వాలి. ఇంకా ఉల్లిపాయలు అయితే అట్లా వేగుతూ ఉంటాయి. ఈ లోపు అయితే నేను ఒక పెద్ద సైజు టమాటాలు ఒక 2 తీసుకున్నాను అనమాట. మిక్సీ జార్లో వేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రబ్బలు, అలాగే చిన్న అల్లం ముక్క, ఇంకా లవంగం, చెక్క కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నానండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ టమాటా పేస్ట్ అంతా కూడా అందులో వేసేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని అంతా కలిపేసి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనము ఉడికించుకోవాలన్నమాట. ఈరోజు అయితే ఉదయాన్నే బట్టలు కూడా ఉతికేసుకున్నానండి. ఉతికేసి ఆరబెట్టేసుకున్నాను. ఒక 2 రోజుల నుంచి మాత్రం ఎండ అయితే అసలు విపరీతంగా వేస్తుంది. అలాగే చలి కూడా బాగా పెరిగిందనమాట. ఇంకా వంట చేసుకుంటూ ఇక అమ్మతోనైతే కొంచెం సేపు మధ్య మధ్యలో అలా మాట్లాడుకుంటూ కబుర్లు ఆడుకుంటూ ఇక వంట అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈ టమాటా పేస్ట్ అంతా కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు, ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత మనకు కావాల్సిన విధంగా గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అయితే పోసేసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నేనైతే ఇప్పుడు కొద్దిగా పుదీనాను, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసి అయితే ఉడికించుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మరొక స్టవ్ మీద అయితే ఇంకా బిర్యానీ కూడా వండేస్తున్నానండి. అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకొని ఇక స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట. నేనైతే ఈరోజు మట్టి కుండలో వండుదామని చెప్పి బిర్యానీ మట్టి దాకనైతే పెట్టానండి. ఇంకా ఎప్పుడు కూడా కుక్కర్లోనే వండుతాను, కానీ ఈసారి ఇందులో వండుదాము అని చెప్పేసి అయితే మట్టి దాకా అయితే పెట్టాను. కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు మొత్తం వేసేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఆ తర్వాత పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసి ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి.
ఇంకా ఉల్లిపాయలు అయితే అట్లా వేగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు పన్నీర్ కర్రీ చూద్దాం రండి. చక్కగా ఉడికిపోయిందండి, దగ్గరికి ఉడికిపోయిందనమాట. ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది. ఇంకా కర్రీ ఇట్లా ఉడికితే మనకి సరిపోతుందనమాట. మరీ దగ్గరికి ఉడికిపోయినా కూడా చల్లారే కొద్దీ ఇంకా చిక్కబడిపోద్ది అనమాట. ఇలాగుంటేనే మనకి బిర్యానీలోకైనా రైస్లోకైనా కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఇంకా ఉప్పులు కారాలు అంతా కూడా కరెక్ట్గా సరిపోయిందండి. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు బిర్యానీలోకి ఉల్లిపాయలు అయితే చూడండి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిపోయాయి అనమాట. వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు, ఇంకా క్యాప్సికము, కొత్తిమీర, పుదీనా అనమాట. నేనైతే పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువే వేస్తున్నానండి. ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొద్దిగా పసుపు, కారం, ఇంకా సాల్ట్ కూడా వేసేసి ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని బాగా ఈ కూరగాయలను అయితే మగ్గించుకోవాలండి. నా దగ్గర అయితే ఇంక ఇవే కూరలు ఉన్నాయన్నమాట. మన దగ్గర ఉంటే కనుక ఇంకా బఠానీ, క్యారెట్, బంగాళదుంపలు అవన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇంట్లో ఉన్న కూరగాయలతోనే చేస్తున్నాను. మా వారైతే ఈరోజు మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి. అనుకోకుండా బిర్యానీ అయితే చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్న కూరలతోనే ఇంకా ఇలా చేసేస్తున్నాను. కూరగాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసేస్తున్నాను అనమాట. వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే పోస్తానండి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటాను. మట్టి దాకలో అసలు ఏది వండినా కూడా, రైస్ వండినా, కూరలు వండినా, ఏది వండినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా వాటర్ పోసేసి అంతా ఒకసారి కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, చాలకపోతే కొంచెం వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత అంతా కలిపేసి మూత పెట్టేసి అయితే ఉడికించుకోవాలి. ముందు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సగం వరకు ఉడికిన తర్వాత కొంచెం మీడియము అలాగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి చక్కగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. నాకైతే చక్కగా ఉడికిపోయింది అనమాట. పొడి పొడిలాడుతూ వచ్చిందండి బిర్యానీ మాత్రం. అసలు మట్టి కుండలో చేస్తున్నా కదా, ఎట్లా ఉంటుందో కుదురుతుందో లేదో అనుకున్నా కానీ చాలా బాగా ఉడికిందండి బిర్యానీ అయితే. ఘుమఘుమలాడుతుందనమాట అసలు మూత తీయంగానే కూడాని. ఇంకా పన్నీర్ కర్రీను బిర్యానీ అసలు కాంబినేషన్ అయితే చెప్పక్కర్లేదు, అదిరిపోతుందనమాట. ఇంకా అమ్మ, పాప, నేను కూడా లంచ్ అయితే చేసేస్తున్నామండి. మా సండే స్పెషల్ అయితే ఇదనమాట, బిర్యానీ అలాగే పన్నీర్ కర్రీ అండి. మా వారైతే ఇంకా ఉదయాన్నే 5 గంటల డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడే డ్యూటీలోనే భోజనం చేసేసి వస్తారనమాట 3 గంటలకి. సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కొంచెం కామెంట్ చేసేయండి. అమ్మ కూడా బాగా నచ్చిందనమాట ఈ పన్నీర్ కర్రీను బిర్యానీ. అమ్మ ఏమంటుందంటే ఎక్కువ మసాలాలు స్పైసీ లేకోకుండా కరెక్ట్గా సరిపోయాయి అనమాట. రెండు కూడాను కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది అని అంటుందండి. అంటే అమ్మ వాళ్ళు ఎక్కువ అసలు పన్నీర్ అనేది వండుకోరండి, ఎప్పుడైనా ఫంక్షన్స్లో తింటారు తప్పించి ఇంట్లో అయితే చేయరండి. అంటే అమ్మకి పన్నీర్ ఎక్కువగా నచ్చదనమాట, అందుకనే ఇంట్లో చేయరు. అదే నా దగ్గరికి వస్తే మాత్రం మేము చేసిన కర్రీ మాత్రం బాగా నచ్చుతుందండి అమ్మకి. ఇంకా అదనమాట ఈరోజు సండే వ్లాగ్ అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి, మీకేమనిపించిందో కామెంట్ చేయండి.